ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. అలాంటి సమస్యల్లో మధుమేహం ఒకటి. మధుమేహ వ్యాధిగ్రస్తుల మాదిరిగానే యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోతుందని వైద్య అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ రెండు సమస్యలకు కాకరకాయ దివ్య ఔషధమని నిపుణులు చెప్తున్నారు. అయితే కాకరకాయను ఎప్పుడు ఎలా తీసుకోవాలి అనే విషయాలను తెలుసుకోవడం ముఖ్యమంటున్నారు ఆరోగ్య నిపుణులు. మీరు యూరిక్ యాసిడ్ తో పాటు మధుమేహంతో బాధపడుతున్నట్లయితే ఈ సమస్యకు ఉత్తమ ఔషధంగా కాకరకాయ పనిచేస్తుంది. దీనిలోని ఔషధ గుణాలు, పోషకాలు పలు సమస్యలను నివారించడంలో సహాయపడతాయి. కాకరకాయలో కాల్షియం, బీటా కెరోటిన్, పొటాషియంతో పాటు ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల మధుమేహం, యూరిక్ యాసిడ్ ని నియంత్రించడానికి కాకరకాయ ఉత్తమ ఔషధంగా పరిగణిస్తారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం కేవలం ఒక గ్లాస్ కాకరకాయ రసం తాగడం వల్ల యూరిక్ యాసిడ్ తగ్గుతుంది. ఒక గ్లాస్ కంటే తక్కువైనా పర్లేదు, కానీ ఎక్కువ మాత్రం తాగవద్దంటున్నారు ఆరోగ్య నిపుణులు. విటమిన్ ఏ, విటమిన్ సి, బీటా కెరోటిన్, ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల కాకరకాయ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇన్సులిన్ గా పనిచేస్తుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. కాకరకాయలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కొవ్వు శాతాన్ని తగ్గించి బరువు తగ్గడానికి సహకరిస్తాయి. ఇంకా కంటి సమస్యను తగ్గిస్తాయి. ఉదర సమస్యలకు, అజీర్ణం, కడుపులో మంట వంటి సమస్యలకు కాకరకాయ రసానికి మించిన సంజీవని లేదని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. ఇన్ని పోషకాలు కలిగిన కాకరకాయను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే చాలా మేలు జరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఈహా హెల్త్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే గంట ఉంటుంది కదా, దాన్ని లాగి గట్టిగా కొట్టేసేయండి. ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా మీ దగ్గర వరకు వస్తుంది.